చెన్నకేశ్వరరెడ్డి, మతి చెల్లించిందా? నీ ఇంటికి పోవాల్సిన వాడివి నా ఇంటికి వచ్చావు. ఏదో చెట్టి, నా ఇంటి దారి తెలియదు, నీ ఇంటి దారిలో మూసుకుపోయాని చెప్పడానికి వచ్చాను. అనేది 15 ఏళ్ల నుంచి ఒంటరితనాన్ని అనుభవిస్తున్నావు, ఇంకా ఒంటి పొగరు తగ్గలేదా? గతాన్ని మర్చిపోయావా? నేను గతాన్ని మర్చిపోయానంటే మీ చావు ముహూర్తం చెప్పడానికి ఇక్కడికి రాని అవసరం లేదనుకుంటాను. నా మరణ ముహూర్తం నీలో అంతటి పౌరుష ప్రతాపాలే ఉంటే నన్ను ఇన్ని రోజులు ప్రాణాలతో ఎలా వదిలిపెట్టావు? నన్ను చెప్పకుండా ఎందుకు వదిలిపెట్టావు? నిన్ను చంపకుండా వదిలేసి ఎందుకో తెలుసా? ఈ ఓరగండు చెన్నవశెట్టి చెల్లెకిచ్చిన మాట కోసం. చల్లని రూపాయికి గీతలు ఎక్కువ, చేతగాని వాడికి మాటలు ఎక్కువ. ఇది నావి కోతలు కావు. నీ తలతో మాచానికి పల్నాడు సింహం నీ మీద పంజాబ్ రాబోతాడు. ఎవడు? నువ్వా? నేను కాదు, నా కొడుకు ఇంద్రసేనారెడ్డి. ఈ పాట పల్నాడు సింహం. ఎవరు? ఎవరు? నీ కొడుక? ప్రాణ భయంతో ఎక్కడ గుర్తుకొండలా దాచుకున్న నీ కొడుకు ఇంద్రసేనారెడ్డి నన్ను పడగొట్టేది. నా కొడుకు పిరిక పడుతు కదరా వాడు. కత్తి సింహం, తల మాణికం అయినా అరే పని కొన్నాడు దగ్గర కరసాములో మేడ వేసుకున్నాడు. నడితే రాయుడి దగ్గర కత్తి సాములో స్వర్ణగమ్మలు వేసుకున్నాడు. మళ్ళీ కనుమస్ దగ్గర దాచెప్పలే వేరేస్తూ స్వర్ణ వంట పరుచున్నాడు. అయినా వద్దు, మా ఇంద్రసేన విశ్రామం చూస్తే కొండ పని చేస్తారా మీరు? చెన్నకేశ్వరరెడ్డి, నేను పారిపోవటం కాదురా, మీ తండ్రి కొడుకులే ఈ సీమలోనే సమాధి చేస్తాను. చూస్తావా? ఎవడక్కడ రా ధర్మల్ రెడ్డి. ఎంతమంది పిలుస్తూ అంతమంది పిలు. ఒక్కలు కాదు, ఇద్దరు కాదు, 1000 మంది పిలు. అందరినీ మట్టి కనిపిస్తా. ఆ చెన్నకేశవరెడ్డి వచ్చాడురా, నాకు వార్నింగ్ కూడా ఇచ్చి వెళ్ళాడు.